కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి అందరికీ క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ గ్రామం ఈ గిరిజన ప్రాంతానికి నేను రావడానికి కారణం వేడూరు ప్రాంతంలో ఆసక్తితో పేదలైన వారు ఇచ్చిన గొప్ప ఉదయం చెప్పినట్లుగా పట్టణాల్లో ఉన్న వారికన్నా సోషల్ మీడియా నెట్వర్క్ పనిచేయని మీలాంటి గిరిజన ప్రాంత వాసులకు దేవుని జ్ఞానాన్ని చెప్పటం నాకు ఎంతగానో ఇష్టం. ఎందుకంటే ఈ భయంకరమైన మీడియా ఛాయలు పట్టణాలలో వారిపై ఉన్న దుష్ప్రభావం మీ పైన అంతగా ఉండదు. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్ పని చేయగలిగే ప్రతి చెడు మనిషిని పాడు చేసే ప్రతి తప్పు ఈరోజు మొబైల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాలను ప్రజలకు అందిస్తూ మానవ సమాజాన్ని పాడు చేయటంలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది స్మార్ట్ ఫోన్. దానికి మీరు దూరంగా ఉండటం మీరెంతో ఆశీర్వాదకరం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ప్రత్యేకమైన అంశం, క్రీస్తు సమైక్యతను చాటి ఈ చక్కటి సందేశాత్మకమైన అంశాన్ని మీ అందరికీ వినిపించాలి అని పిల్లలు కోరుతున్నారు. అందుకే మీరందరూ ఎంతో దూరం నుంచి ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా, రోడ్డు మార్గాలు తిన్నగా లేకపోయినా నడుచుకుంటూ చీకట్లో ప్రయాణం చేసుకుంటారు. దానికి కారణం మీ అందరూ దేవుడు బహుగా ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. ఆయన వాక్యం అంటే మీ అందరికీ ఎంతో ఇష్టమన్న మీరు ఆకను పెట్టి కనుక మన తండ్రి ఏంటో, ఆయన మనసు ఏంటో నిజంగా మనం గ్రహించగలిగితేనే ఆయన ఇష్టాన్ని మనం చేయగలం. ఈ సమాజానికి దేవుడు అర్థమయ్యాడా అనే ఒక ప్రశ్న వేసి, దేవుడు అనుకున్నట్టుగా అర్థం కాలేదు, మనిషి అనుకున్నట్లుగా అర్థమయ్యాడు. ఇది మనిషి ఎలా అనుకున్నాడు? దేవుని గురించి మనిషి ఏమని అనుకున్నాడు? దేవుడు మనిషికి ఎలా అర్థమయ్యాడు అంటే కేవలం తమ అవసరతలు తీర్చి ఒక దైవం. ఆపద వస్తే దేవుడు, రోగం వస్తే దేవుడు, ఇబ్బంది కలిగితే దేవుడు. ఎప్పుడు మానవాడికి తమ ఇబ్బందులను తీర్చి ఆపద ముక్కులు వాడు కానీ దేవుడు చూస్తున్నారు. ఈరోజు మన ఆపదలు తీర్చడమేనా ఆయనకి పని? ఇక ఏమి లేదా? మన మీద ఎటువంటి ఆశలు ఆయనకు లేవా? ఉదయం విన్నట్లుగా మనం ఎందుకు ఆయన గర్భవాసం నుండి పుట్టాం? భూమి మీద ఆయన మనం ఎందుకు కన్నాడు? ఈ విషయాలు మనుషులు అర్థం చేసుకోరా? కేవలం అవసరత వచ్చినప్పుడు మోకాళ్ళు తండ్రిని ఇది కావాలి, అది కావాలి అని ప్రార్థనల ద్వారా అడిగే మనం, తండ్రి మీకు ఏం కావాలి ఆయన అని మనలో ఎంతమంది అడుగుతున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరందరూ మనకు జన్మనిచ్చిన శరీర సంబంధమైన తండ్రులు, తల్లులు మనల్ని పెద్ద చేసినంత వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి తమ సుఖాలను చంపుకొని పిల్లలుగా మన అవసరతలు తీర్చడానికి ఎంతో కష్టపడతాం. ఏది కావాలి? నాన్నగారు నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని మనం అడగడమే. తమకు లేకపోయినా తమ ఆశలు చంపుకొని తాము దాచిన ధనం, కష్టపడి సంపాదించిన డబ్బుతో మన అవసరతలు తీర్చడానికి సిద్ధపడే వారి తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రుల ప్రేమ. మరి ఎంతగా వారి ప్రేమించి మనం ఎదిగించిన తరువాత ఏ రోజైనా అమ్మానికి ఏం కావాలి, నాన్నగారు మీకు ఏం కావాలి అని అడిగే పిల్లలు ఉన్నారు.
పెద్ద అయిన తర్వాత వివాహాలు చేసుకుని తల్లిదండ్రులను ఏకాకులను చేసి తమ కుటుంబాలతో దూరాలకు పోయి వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు పిల్లలు లేరంటారు. తల్లిదండ్రులను ఒంటరిగా విడిచిపెట్టి తమ కుటుంబాలతో ఎక్కడికో వెళ్ళిపోయి సంతోషంగా జీవించే వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? వాళ్ళు కోరుకునేది ఏంటి చెప్పండి? మనం సంపాదించే ధనానా వాళ్ళు కోరుకునేది? మేడలనా, కాదులనా, మిద్దెలనా? ఏమి కోరుకుంటారు చెప్పండి? నిజంగా ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లల నుంచి కోరుకునేది ఆస్తులు కాదు, మరేంటి? పిల్లలు తమ దగ్గర ఉండటం, పిల్లలు తమతో జీవితాలను గడపటం, తమ కళ్ళ ముందే తమ పిల్లలు బ్రతకటం. ఇంతే కదా. బ్రతుకున్నంత కాలం వాళ్ళ ప్రేమగా చూడటం. కానీ ఈరోజు సమాజంలో ఎంతో మంది కన్నవాళ్ళక పట్టెడు అన్నం పెట్టలేక ఏం చేస్తుంది తెలుసా? వృద్ధాశ్రమాలు. మీ దగ్గర లేవులేండి, మీరు మర్చిపోయింది. పట్టణాలకు వెళితే వృద్ధాశ్రమాలు పెట్టారండి. ఎందుకు? వృద్ధులైన తరువాత వాళ్ళు ఒంటరిగా విడిచిపెట్టిపోతే ఆ ముసలి తల్లి, ఆ ముసలి తండ్రి దిక్కులేక ఇంటిలో రోగగ్రస్తులే మంచాన పడినప్పుడు చూసుకునే నాదుడు లేనందుకు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి, అయ్యా మాకు ఇక్కడ కాస్త ఆశ్రయిస్తాను, మేము బ్రతుకుతాము అని. ఎందుకు గతి పట్టింది ఆ గతి చెప్పండి? తల్లిదండ్రులకు ఆ గతి పట్టడానికి కారణం అవిధేయులైన పిల్లలు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోలేని స్వార్థపరులైన పిల్లలు కాదంటారా? ఎందుకు తల్లిదండ్రులు విడిచిపెట్టాలి చెప్పండి? చిన్నప్పుడే నువ్వు కనగానే నేను ఎక్కడో పక్కన విడిచిపెట్టేస్తే నీ పరిస్థితి ఏమయ్యేది? నీకు అన్నం పెట్టి, నీకు పాలు పెట్టి, నీకు బట్టలు పెట్టి, తమ కష్టాన్ని, తమ రక్తాన్ని పిండి నీకోసం ఖర్చు చేసి ఈరోజు ఎదిగిన తరువాత తమ స్వార్థాన్ని చూసుకునే పిల్లలు. వాళ్ళు చూసి ఏమనుకుంటుంది? తల్లి తండ్రి ఉసురు తగ్గుతుందని. తప్పురా. అమ్మా నాన్నల కన్నీళ్లు పెట్టించకండిరా అని అంటుంటారే. బాగుంది, మంచి మాట. 60-70 సంవత్సరాల జీవితానికి సంబంధించిన తల్లిదండ్రుల ఉసిరేకి తగులుతుంది. వాడి ఇష్టానికి చెయ్యనప్పుడు అనుకున్నది నిజమైతే, మీరు అమ్మ కడుపులో పడిన నాట నుండి చచ్చిపోయినంత వరకు నీ సంస్థ అవసరతలు, సకల అవసరతలు తీర్చడానికి ఈ మహావిశ్వాన్ని కలుగు చేసి అందులో మీకు ఏ లోటు లేకుండా అన్నిటినీ విస్తారంగా దయచేసిన పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న పిల్లలు చేస్తున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి? సూర్యుడు వేడిని అనుభవిస్తున్నారు, నేల సారాన్ని తింటున్నారు, వర్షపు నీరును తాగుతున్నారు, కానీ దేవుణ్ణి పట్టించుకోకుండా పోతున్నారు కదా. ఈరోజు ప్రపంచంలో కోట్లాది మనుషులు చేస్తున్నది ఏంటి చెప్పండి? అందరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతున్నారు. ఎవరి కోసం సూర్యుడు రాదు అనుకుంటున్నారు, ఎవరి కోసం చంద్రుడు ఉదయించడు అనుకుంటున్నారు, ఎవరి కోసం చెట్లు కాయవు అనుకుంటున్నారు, ఎవరి కోసం వర్షాలు పడవు అనుకుంటున్నారు. ఎందుకు పడాలి? ఎవరు కురిపించాలి? పరలోకపు తండ్రిని సంగతి నీకు తెలుసా? ఆయన తలుచుకోకపోతే ఒక పూట భోజనం మీరు తినలేరు ఏ ఒక్కరు. ఆయన తలుచుకోకపోతే సూర్యుడు మండలేడు. సూర్యుడు మండకపోతే ఉప్పు నీరు సముద్రాలు మంచి నీరుగా మారలేవు. వచ్చి చెరువులలో, మీ నదులలో మంచి నీరుగా, మీరు త్రాగే నీళ్లుగా మారుతున్నాయి. ఎవరి దయ అంటారు? పరలోకపు తండ్రి దయ కాదా? ఈరోజు మన ఊపిరి, మన బ్రతుకు అంతా ఆయనదే. అపోస్తల కార్యం మనం అంతా ఎవరిని బట్టి బ్రతుకుతున్నామో తెలుసా? బైబిల్ చెప్తుంది చూడండి. ఇప్పుడు ఇలా అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25. దేవుడు అందరికీ జీవం, ఊపిరి, సమస్తమును దయచేవాడు. జీవం, ఊపిరి ఆయన ఇస్తున్నాడా? ఆ ఊపిరి ఉండబట్టే కదా ఇక్కడ ఉన్నారు. ఆ ఊపిరి ఆగిన మరుక్షణం శ్మశానమే మన చివరి మధ్యలి. గోతిలోనికి పోవాలి.
ఈ లోకానికి మనం అక్కర్లేదు. ఈ రోజు నీ భార్య, నీ పిల్లలు అందరూ నాకు కావాలి, మీరంటే నాకు ఇష్టం అని అంటున్నారే. ఎందుకో తెలుసా? ఊపిరి ఉండబట్టి. ఊపిరి ఆగిపోతే 40 ఏళ్ళు కాంప్లీట్ చేసిన భార్య ఏమంటుందో తెలుసా? ఏమండి తీసుకెళ్ళిపోండి. బ్రతుకున్నప్పుడు ఏముంది? మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అందా అనే ఉంటారు లేండి. మీరు చాలా మంది అనే ఉంటారు. చాలా మంది మోసపూరితమైన భర్తలు మాటలు చెప్తారు. అమాయకమైన భార్యకి, ఏమైనా అమ్మాయి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఈ పిచ్చింది నమ్ముతుంది. ఏమన్నా నేను లేకపోతే బ్రతకలేదా? అవునే నేను బ్రతకలేను. అలా చెప్పే వేరొక భార్యను కోరుకునే పురుషులు లేరా? మోసగాళ్ళు. అలా చెప్పి ఆ పిచ్చితనంలో ఒక భార్య భర్తకి సేవ చేసి 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 చచ్చిపోతే, ప్రాణం పోగొట్టుకుంటే ఏం చేస్తాడు? ఏడ్చుకుని కూర్చుంటాడా? ఏడుస్తాడు. ఏదో కంటి తుడుపు 1 రోజు 2 రోజులు. 3వ రోజు ఏం చేస్తాడు? ఎక్కడైనా మంచి అమ్మాయి దొరుకుతుంది చూడండి. మరి మీ భార్య లేకపోతే చచ్చిపోతానన్నా నువ్వు కూడా చచ్చిపోవాల్సింది. నేను చచ్చిపోవాలి. పోయింది ఎలాగో పోయింది. కొత్త భార్య కావాలి. మరి బతుకున్నప్పుడు ఎందుకురా ఈ మాట చెప్పావు? మోసగాడు కాదు నువ్వు. 420 చీటింగ్, మోసం, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి మోసగించే మోసగాళ్ళు ఉన్నారు. ఈ మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోతుందండి సమాజం. అసలు మీరు బ్రతికుండడానికి కారణమే ఊపిరి కదా. ఆ ఊపిరి పోతే ఎవరికి కావాలి? కట్టుకున్న పిల్లలకి ఏమిటి? మా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమోనండి. ఆ ప్రేమే. ఒక కొడుకు అమ్మ చచ్చిపోయిన తర్వాత పరిగెత్తుకొని వచ్చాడు. పెట్టులో పెట్టేశారు. అప్పటికి పెట్టి తీయండి అన్నాడు. అమ్మని చూడాలనుకున్నావా? అలాగే అనుకుని పెట్టి మళ్ళా మేకి తీశారండి. ఎందుకయ్యా తీసామంటే ముక్కు కూడా ఉండిపోయిందండి. ఆహా, ఎంత ప్రేమ! అమ్మ మీద ప్రేమ, దిక్కుమాలిన 1000 రూపాయలు ముక్కు పొడక మీద ప్రేమ. ప్రతి మనిషి స్వార్థపరుడు. చచ్చిపోయినప్పుడు చూడండి, చాలా మంది ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. మీ దగ్గర కూడా చేస్తారు. మనం కూడా అందరూ యాక్టర్లనే. చచ్చిపోయిన తర్వాత భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఆడవాళ్ళు అందరూ గోల్డ్ మన అస్సలు కంట్రోల్ చేయలేదు. ఏడుపు 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 ఏడిచి ఏడ్చి కలిసిపోయి అలా ఉంటారండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు కూడా మళ్ళా ఇంపుతారు సంగీతం. ఏడుస్తారు. మళ్ళా సెలెక్ట్ అయిపోయి మళ్ళా కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అనుకోండి, మళ్ళా ఇంపుతారు కీర్తన. ఆహా, మనమేమనుకుంటాం? నిజంగా తల్లికి ఎంత ప్రేమ, ఆ పిల్లలకి ఎంత ప్రేమ, ఆ భార్యకి ఎంత ప్రేమ చచ్చిపోయిన భర్త మీద. ఇదంతా ఒక స్టేజ్ అయితే శవాన్ని ఎత్తేటప్పుడు చూడాలండి. ఎక్కడ లేని చివరికంటాం కదండి అది. ఇంకా ఎక్కడ లేని ఊపిరంతా బయటికి తెచ్చుకొని, శక్తి అంతా తెచ్చుకొని, ఏమంటే ఈ చేతికి ఒక 5, ఈ చేతికి ఒక 5 శవాన్ని తీసుకెళ్ళిపోకండి. బాబో తీసుకెళ్ళకండి నా నాదుడిని, నా ప్రియుడిని, నా భర్తని తీసుకెళ్ళకండి బాబు. రబ్బర్ సాగలేదు సాగుతుంది. వదలండి, నన్ను వదలండి, నన్ను వదలండి. వదిలేయండి. ఏం చేస్తారు? ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తాను. మరి పోయిండు నన్ను కూడా పెట్టుకుని పక్కన పడుకోమంటే నిజంగా వదిలేస్తే వెళ్తుందండి. బైబిల్ ఏం చెప్పినో తెలుసా? ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ నటన చూసే మోసపోతున్నారా? 60-70 సంవత్సరాలు నటినట్టు వీళ్ళందరూ. బైబిల్ చెప్తుందండి అన్నమాట. మొదటి కీర్తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం ఉంటుంది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ నటన చూసి మోసపోకండి. ఒరిజినల్ ఏంటో తెలుసా? మీ ఆత్మ. చనిపోయాక మనమంతా వెళ్ళాలి. ఎక్కడికి? నీ ఒరిజినల్ చోటు, నీ సొంత ఊరు. ఏంట సొంత ఊరు? మేడురా.
చింతపల్లి, విశాఖపట్నం, ఇండియా, అమెరికా, ఇవన్నీ తప్పుడు అడ్రస్. ఎవరిది మన సొంత అడ్రస్ కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఏమండి వ్యవహారం గారు లేదండి, ఆయన పోయి 10 ఏళ్ళు అయిందండి. ఇక్కడే ఉంటానని చెప్తే అడ్రస్ ఇదే ఇచ్చారు. అడ్రస్ ఇదేనండి, కానీ ఆయన లేదండి అడ్రస్. మీరు ఉంటారా మీ అడ్రస్ లో? ప్రాణం పోయినంత వరకే మీ అడ్రస్ అది. తెచ్చాక ఈ భూమి అడ్రస్ కాదు. వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి రండి. దేవుడు ఆహ్వానం ఇచ్చాడు మీ అందరికీ. ఏమని ఆహ్వానం? రండి నాయన. అందుకే దేవుడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. కీర్తన 90వ కీర్తన 3వ వచనం ఉంటుందండి ఆ మాట. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి. మన మెట్లు కలగకపోతే మనం వస్తామా? వెళ్తామా? నిజంగా దేవుడే పర్మిషన్ తీసుకెళ్తాం అనుకోండి అందరినీ. అమ్మా టైం అయిపోయింది, అమ్మ వెళ్ళిపోదాం. అప్పుడు వచ్చేసి పెట్టుకోకు. పెద్ద అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, రెండో అమ్మాయి కడుపుతోంది, చిన్న అబ్బాయికి ఉద్యోగం రాలేదు. అప్పుడే తీసుకెళ్ళిపోతే ఎలా పోవా? మరి ఎప్పుడు రామంటారు? ఓ 10 ఏళ్ళు కలుగుతారా? పూర్వం 10 ఏళ్ళు కలుగు వచ్చాడు అనుకోండి, అప్పుడు మాత్రం వెళ్తాయి. అప్పుడు కూడా ఇన్ని కారణాలు ఉంటాయి. నాకు దేవుడు అడిగి తీసుకెళ్తే ఎవరు ఒప్పుకోమండి వెళ్ళడానికి. రబ్బర్ సాయం చదువుతాం మనందరిలా. అవునా? అందుకే ఏం చేస్తాడు? ఎవడు చెప్పడు తప్పని చెప్పాడు. అదే ఇప్పుడు మా దగ్గర అప్పటికిపోయాడు తీసుకెళ్ళిపోతాను నేను. ఈ లోకం ఇది కాదయ్యా. మరి ఏది నీ లోకం? దేవుడున్న లోకం. ఆయనే మన నిజమైన తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి మనం అంతా. ఆయనతో కూడా బ్రతికుండాలి మనం అంతా శాశ్వత కాలం. ప్రేమ నీకు వద్దా? ఆయన దగ్గర నువ్వు వెళ్ళవా? ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఇదే జీవితం, ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? వద్దా? ఈ ప్రపంచాన్ని చూసి మోసపోకండి. ధనాన్ని చూసి, రంగుల కాగితాలను చూసి, భూములను చూసి, బంగారాలను చూసి మురిసిపోయి దేవుని మర్చిపోకండి. మీ తండ్రి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు రావాలి నా దగ్గరకు. వెళ్దామా? వెళ్ళాలి అంటే ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళిపోతారా? యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారా? వచ్చి ఏం చేశారు? పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏముందో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పరలోకపు తండ్రిని భూమి మీద కొడుకు మహిమపరిచాడట యేసుక్రీస్తు వారు. మరి మీరేమన్నా మహిమపరుస్తున్నారు? ఎప్పుడు మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, వాళ్ళ కోసమేనా మీ బ్రతుకంతా? కాదు. పరలోకపు తండ్రి కోసం భూమి మీద బ్రతకడానికి వచ్చారు మీరంతా. ఆ తండ్రి మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఊపిరినిస్తున్నాడు. ప్రతిరోజు వర్షాన్ని దయచేస్తున్నాడు. అపోస్తుల గారి 14వ అధ్యాయం చూడండి, 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఎవరి వల్ల బ్రతుకుతున్నారు మీరు? ఆకాశం నుండి మీ తండ్రి వర్షం బలవంతములైన ఋతువులు అన్నం పడుతున్నా రోజు. ఎవరు పడుతున్నా? ప్రభుత్వం పెడుతుందా? ఎవరండి పెడుతున్నారు? నా దగ్గర నేల ఉంది, నా దగ్గర నాగలు ఉంది, దున్నేస్తున్నాను. ఓ ఎందుకు పడాలి? వర్షం పడకపోతే, నీరు లేకపోతే చెప్పండి. పంటలకు నీరు లేకపోతే మీ పంటలు ఎదుగుతాయా? చెప్పండి. లేదు, ఎదగవు. మరి నీరు రావాలంటే వర్షం కురవాలి. వర్షం రావాలంటే సూర్యుడు మండాలి, సముద్రాలు వేడెక్కాలి, మంచి నీరు కానీ పొలం తడవాలి.
ఎంత శ్రమ ఎవరు చేస్తున్నారు? ఏ ప్రభుత్వం వర్షం కురిపిస్తుంది చెప్పండి? దేవుడు కాదా? అంటే ఈరోజు భూమి మీద నేను కోట్ల మంది మనుషులకు అంత అన్నం రోజుకు నోట్లోకి వెళ్తుందంటే ఈ నేల పండబట్టే. పైన చదువులు చూడండి, తెల్ల కనబడతాడు. అక్కడికి తీసుకెళ్ళి ఒక విత్తనం వేశారు మనోళ్ళు, పండలేదు. పండదని చెప్పింది. చౌడు నేల, సారం లేని నేల. అక్కడ అంగారగ్రహం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఒక విత్తనం వేశారు, పండట్లేదు. ఇక్కడ కూడా పండదండి, చౌడు నేల, నీరు లేదు. అంటే భూమి మాత్రమే ఎందుకు పండుతుందో తెలుసా? ఈ గ్రహాలన్నింటిలో భూమి మీద మనుషులు ఉన్నారని మర్చిపోకండి. ఆ మనుషులను తన పోలికగా దేవుడు చేసుకున్నాడు కనుక తన పిల్లలకు ఏ లోటు లేకుండా అన్నం పెట్టాలి కనుక నేలను సాక్షించాడు. ఏమని? ఫలవృక్షములను, కూర మొక్కలను నేల మొలిపించును గాక అన్నాడు. పలుకుతుంది అన్నాడు, పండుతుంది మన కోసం. మరి ఎంత చేసిన దేవుడి కోసం మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు దేవుడి కోసం? ఏ పని లేదు మనకి. ఎంతసేపు సంపాదించుకున్నావా, వండుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, చివరికి చచ్చావా, అంతేనా? అయిపోయిందా? ఇది కాదు బ్రతుకు. మీరు బ్రతికి చావడానికి ఇవ్వలేదు దేవుడు ఈ బ్రతుకు. ఆయన కోసం బ్రతకడానికి ఇచ్చాడు ఈ బ్రతుకు, జీవితకాలం. తన కోసం బ్రతకాలని, తన కోసం బ్రతకాలండి. ఆయన ఇచ్చిన ఊపిరి ఎవరి కోసం తెలుసా? తన కోసం. చదవండి ఆ మాట. 14 వచ్చాను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షం, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు. అబ్బా, ఉల్లాసము చేత ఏం చేస్తున్నారు ఏంటండి? హృదయంలో నింపుచ్చు. మీ హృదయములను నింపుచ్చు. మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. మేలు. ఈ రోజు ఊపిరి పీల్చగలుగుతున్నావంటే ఆ ఊపిరి దేవుని యొక్క దయాన్ని మీకు తెలుసా? నువ్వు బ్రతకగలుగుతున్నావు అంటే 60-70 సంవత్సరాల బ్రతుకు దేవుడు ఇచ్చినదని నీకు తెలుసా? మరి ఎందుకండి? ఎవరి పనుల మీద ఉన్నారండి మీరు? ఎవరి పనులన్నీ చేస్తున్నారు? 12వ ఏట దేవాలయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే వారితో చూసి ఏమన్నా తెలుసా అమ్మా? లూకా సువార్త 2:49 వచ్చిన లూకా 2:49, అమ్మా మీరు ఎవరైనా వెతుకుతున్నారు, నేను తండ్రి పనుల మీద. ఎవరి పనులు? పరలోకపు తండ్రి పనులు. అందుకు ఇవ్వబడిందండి బ్రతుకు. మరి నీ బ్రతికే, నీ ఊపిరి ఎవరి కొరకు ఇవ్వబడ్డది? ఇది నాది, ఈ జీవితం నాది, ఈ శరీరం నాది, నాకు నచ్చినట్లుగా చేస్తాను, నచ్చినట్లుగా బ్రతుకుతాను. ఏంటంటే మనిషి స్వార్థం. ఆయన తలుచుకుంటే ఈ క్షణమే మీ ఊపిరి ఆపేయగలడు. కానీ ఇంకా ఎందుకు ఊపిరి ప్రసాదిస్తారో తెలుసా? మీరు ఆయన కొరకు బ్రతుకుతారని. మరి బ్రతుకుతున్నారా? ఎవరి కొరకు బ్రతకాలో, ఈ ఊపిరి ఎవరి కొరకు ఇచ్చాడో లైట్స్ ఆఫ్. ఈ ప్రార్థన చూద్దాం. చూడండి, లైట్స్ ఆఫ్. ఆయన కొరకు మీరు పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన వారిని మర్చిపోకండి. ఈరోజు అందరూ తమ సొంత కార్యాలు, సొంత పనుల మీద ఉండి దేవుని పనులను మర్చిపోయి స్వార్థ పనులుగా బ్రతుకుతున్నామండి. కోట్ల మంది మనుషులను చూడండి, ఎవరి పనులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుతున్నంత వరకు తమ పని, తమ పని, తమ పని, తమ పని. ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, సంపాదన, ధనం. ఇదేనా? ఎందుకేనా బ్రతుకు? అవునండి. దేవుని యొక్క సంకల్పాన్ని మరిచి సమాజం బ్రతుకుతుంది. మార్చొద్దా ఈ సమాజాన్ని? దేవుని వైపు నడిపించొద్దా? మంచి మార్గంలో ఈ సమాజాన్ని నడిపించాలి.
నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టాడు తెలుసా? మహాశక్తి స్వరూపుడు. త్రోవ తప్పిన సమాజాన్ని తిరిగి చక్కని మార్గంలో తండ్రి యొద్దకు నడిపించడానికి భూమి మీదకి వచ్చి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాలేడు అంటే పరలోకానికి వెళ్ళి చక్కని మార్గాన్ని చూపించారండి మహానుభావుడు. ఈ లోకమంతా తన సొంత పనులలో, సొంత కార్యాలలో మునిగిపోయి దేవుని బాధ్యతను విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతుందండి లోకమంతా. దేవుని కోపం రాగా ఆయన కష్టాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ తమ కొరకు బ్రతికితే ఎవరు సహిస్తారు చెప్పండి? చిన్నప్పటి నుంచి పిల్లలను బడికి పంపించడం కోసం వాడికి బట్టలు కొని, ఫీజులు కట్టి, పుస్తకాలు కొని బడికి పంపిస్తే వాడు బడికి వెళ్ళి చదువుకోకుండా వీధులను ఆడుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకి చేయమంటారు? ముద్దిస్తారా? ముద్దించరు. వాడి ఎరా కష్టపడి నువ్వు ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకొని మేమంతా నిన్ను చదివించడానికి నేను నీ తండ్రి ప్రయాసపడుతుంటే ఏంటి రాని ఆటలు జల్సాలు పగాబడికి వాడిని దండించడం, సక్రమైన మార్గంలో నడిపించటం. దేవుడు కూడా ఈ సమాజాన్ని అలాగే హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఈ సమాజాన్ని సరిచేస్తున్నాడు. అలా హెచ్చరిక చేయడానికి యేసుక్రీస్తును పంపించాడు. నువ్వు వెళ్ళు నాయన, చెప్పు, నా మార్గాన్ని గురించి చెప్పు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మాలి, యేసు చెప్పిన మార్గాన్ని నమ్మాలి. భూమి మీద బ్రతికింది దేవుని కొరకని నమ్మాలి. ఆయన పనుల కోసం బ్రతికి చావాలి. ఆ తర్వాత తండ్రి ఉన్న రాజ్యానికి చేరుకోవాలి. ఇదేనండి దేవుని యొక్క సంకల్పం. కానీ సమాజం మారిందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మంచిని చెప్పడానికి ఏం చేసింది చెప్పండి? ఆయన నేర్చే వరకు రక్తం కళ్ళ చూసిందండి. నువ్వేం మాకు మంచి చెప్పనవసరం లేదులే, మాకు తెలీదా? యేసు మాట వినలేదండి సమాజం. ఎక్కించి ఆయన శరీరంలో రక్తం అంతా నేల ఒలిగించింది ఈ దుష్ట మానవ సమాజం. అయినా దేవుడు పిల్లల మీద ప్రేమను వదులుకోలేకపోయాడండి. తన పిల్లల మీద ప్రేమను ఆయన విడిచిపెట్టలేకపోయాడు. ఎవరు మన పిల్లలు తప్పు చేస్తే ఒక మాట మందలించగలం కానీ వాడిని చంపుకుంటావా? చంపుకోని సరి చేసుకోవాలనుకుంటాం, బాగు చేసుకోవాలి అనుకుంటాం కదా. దేవుడు కూడా అంతేనండి. ఈ సమాజాన్ని మంచి మాటల చేత బాగు చేయాలి అనుకుంటున్నాడు. ఈ రోజు తన పిల్లలందరి కోసం బెంగతో ఉన్నాడు. తన పిల్లలందరూ మారాలని ఎదురు చూస్తున్నాడు. దేశాంతంతో కనిపెడుతున్నాడండి. ఎవరి మీద పక్షపాతం ఉందండి ఆయనకి? చెప్పండి, ఎవరి మీద యేసుకు పక్షపాతం ఉంది? ఎవరి మీద తండ్రికి పక్షపాతం ఉంది? చెప్పండి. నిజంగా పరలోకమందున దేవుడు పక్షపాత అయితే నమ్మిన ఆయన ప్రజలకు మాత్రమే అన్నం దొరికేది, నమ్ముకున్న ఆయన ప్రజలకు మాత్రమే సుఖాలు దక్కేవి, భూములు పండేవి, నీళ్లు దొరికేవి. కానీ భూమి మీద దొంగలు కూడా అనుభవిస్తున్నారు కదండి. ఎంతమంది సమాజంలో పాపులైన వాళ్ళు ఆయన కష్టాన్ని అనుభవించడం లేదు. సూర్యుడందరికీ, చంద్రుడందరికీ, నేలందరికీ. అందుకే దేవుని గురించి ఏమి రాయబడిందో తెలుసా? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపించి మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఉండాలి. మనం తప్పు చేసినా చెప్పడానికి బదులు ఆయన ఇంకా మనల్ని క్షమిస్తున్నాడు. నా పిల్లలే కదా, మారుతారులే. అందుకే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందుకే వర్షం కురుస్తుంది. మంచి వాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద కూడా. ఏం చెడ్డవాడు దేవుని పిల్లలకి కాదా ఏంటి? వాళ్ళు తెలుసుకోనంత మాత్రాన, చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు నా పిల్లలేనయ్యా. ఏమండి, 5 కొడుకుల్లో ఒక కొడుకు తాగుబోతే అయితే ఆ తండ్రి ఆ తల్లి వదులుకుంటారా కొడుకుని? ఏంటోనండి వీడు తాగుబోతుగా మారిపోయాడు. రే నాయన, నీ బ్రతుకు మార్చుకోరా. మిగిలిన 4 కొడుకుల కోసం ఆలోచించలేని వాడు ఆ ఒక్క కొడుకు కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే వాడు తప్పిపోయాడు, వాడు ప్రమాదంలో ఉన్నాడు, వాడు బ్రతికేమవుతాడు అని.
దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే స్వార్థంగా ఆలోచించి అందరి మీద ఆయనకి ఏముంది? సమానమైన ప్రేమ. మనకి లేదు. మనం పక్షపాతులం. ఒకరిని ఒకలా మరొకలా చూసే దుస్థితి, దుర్బుద్ధి మనది. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించబట్టే తన కొడుకుని, మొదటి పుట్టిన కొడుకుని భూమి మీదకి పంపి చంపుకున్నాడు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎవరి కోసం తెలుసా? ఆయన సమైక్యత కోసం, ప్రజలందరినీ ఒక్కటి చేయటం కోసం, అందరూ తన పిల్లలే, దేవుని పిల్లలే అని చెప్పటం కోసం. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు వర్ధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, యేసు నీ రక్తమిచ్చి ప్రతి వంశముల ఆయనలో చూడండి ఎంత సమానత్వం అండి, ఎంత గొప్ప ప్రేమ అండి అందరి మీద. ఏమైనా క్రైస్తవుల కోసం వచ్చాడా యేసుక్రీస్తు వారు? యూదుల కోసం వచ్చాడా యేసుక్రీస్తు వారు? కాదండి. సర్వలోక జనుల కోసం, సర్వలోక జనుల పాపములకు శాంతికరముగా మారడానికి వచ్చాడు ఆయన. ఇక్కడ ఎవరి కోసం ప్రాణం పెట్టారు ఏంటండి? ప్రతి వంశములోను, ఆయా భాషలు, ఏ భాషను కానివ్వండి. ఏమండి, ఈ నిజంగా ఈ గిరిజన ప్రజలలోనే 33 తెగలు, అందులో ఎన్నో భాషలు. అవునా? ఇన్ని తెగల వాళ్ళకి ఎన్నో భాషలు. ప్రపంచంలో కొన్ని వేల భాషలు. ఈ వేల భాషలు మాట్లాడే వాళ్ళందరి కోసం వచ్చారటండి ఆయన. ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని కొన్నాడటండి. మనల్ని ఏమిచ్చుకున్నాడు? ఎంత ఇచ్చుకున్నాడు? ఎంత ధనం ఇచ్చుకున్నాడు కాదండి, తన రక్తాన్ని ఇచ్చుకున్నాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నాడు. తన రక్తం ఇచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు జనం, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కోసం మనుషులను కొని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు మనల్ని. అంటే మన జన్మకు కారణం, బాప్తిస్మం ద్వారా మనం జన్మించడానికి కారణం యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం. తన రక్త తర్పణ చేత మనందరినీ రక్షించాడు, తిరిగి బ్రతికించాడు. ఎందుకంటే మనం పాపముల చేత చచ్చిపోయామంటండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండాలి. చచ్చిపోతే వదిలేతాడా? వదులుకోలేకపోయాడు. ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. మన అంటే యేసు చావు మనకు బ్రతికించింది. యేసు శిలువలో మరణం మనకి తిరిగి పునర్జన్మను ప్రసాదించింది భూమి మీద. అది బాప్తిస్మం. పుట్టాము, తిరిగి జన్మించాం మరలా నూతనంగా. మరి బ్రతికిన నువ్వు భూమి మీద ఎంత మందిని బ్రతికించగలుగుతున్నావు? ఈరోజు ఎంతో మంది బాప్తిజం తీసుకున్నారండి పిల్లలు. ఎంతో మంది రక్షణ పొందారండి. ఎందుకు? దేవుని మాటలు విని మార్పు చెందారు తమ మనస్సులో. మరి బ్రతికిన మీరు ఎంత మందిని బ్రతికించగలుగుతున్నారు? ఈ సమాజం చావులో ఉంది. ఈ సమాజం చచ్చిపోతున్నాడు. దేవుని సమాజం, దేవుని కుటుంబం, దేవుని పిల్లల వాళ్ళంతా వాళ్ళు చనిపోతుంటే వాళ్ళు బ్రతికించాలన్న ఆలోచన లేదా? వాళ్ళ మీద ద్వేషం చూపిస్తున్నావా? వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు ఫలానా వాళ్ళండి, వీళ్ళు తక్కువ వాళ్ళండి, వీళ్ళు ఎక్కువ వాళ్ళండి, వీళ్ళు మన వాళ్ళండి, వీళ్ళు పరాయి వాళ్ళండి అనుకుంటున్నావా? వద్దు సోదర, వద్దు. హైందవులైన నీ సోదరులే, ఇస్లాం వాళ్ళైన నీ సోదరులే, చివరికి దేవుడు నమ్మని నాస్తికులైన నీ సోదరులే, మనమంతా దేవుడి పిల్లలం. వాళ్ళు ఏ ఒక్కరు నశించిపోకూడదు కదా. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని ఇష్టం కదా. అందుకు మనం వెళ్ళొద్దా? ప్రకటించొద్దా? యేసుక్రీస్తు దేవాలయం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టి ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఎందరో విని మారాలి. తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళా బ్రతకాలి నా కోసం. అప్పుడు వాడు భూమి మీద కన్ను మూస్తే నిత్య రాజ్యంలో, ఆ పరలోకంలో నా దగ్గరకు రావాలి వాడు. ఇంత దేవుని సంకల్పం, ఇంత ప్రేమ, ఎంత ప్రేమ! ప్రాణం ఇచ్చినంత ప్రేమ.
నిజంగా సిలువలో దేవుడు భూమి మీదకి యేసును పంపించి ప్రేమ చూపిస్తే సిలువలో ప్రాణం పోగొట్టుకుంటున్న యేసు తన చుట్టూ ఉన్న పాపులను చూసి ఏమంటున్నాడు ఆయన తండ్రి? వీరేం చేస్తున్నారు వీరిని క్షమించు. వీరిని క్షమించు. ఎవరిని క్షమించగలుగుతున్నారా? ఈరోజు మనుషుల్లో లేనిది అదేనండి, క్షమ. ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి కపటం, ఒకరంటే ఒకరికి అసూయ. ఈరోజు ఎందుకు సమాజంలో చంపుకుంటున్నారు చెప్పండి, నరుక్కుంటున్నారు చెప్పండి, బాంబులతో పేర్చుకుంటున్నారు, యుద్ధాలు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మనుషుల మీద ఒకరంటే ఒకరికి ప్రేమ చచ్చిపోయింది. పోయిన ప్రేమను బ్రతికించాలండి. బ్రతికించాలి అంటే ప్రేమ చూపించాలండి. ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించబట్టే తన కొడుకును భూమి మీదకి పంపాడు, సిలువలో చంపాడు, నిన్ను తిరిగి బ్రతికించుకున్నాడు. కాదా తన ప్రేమ? మరి ఆ ప్రేమ నేర్చుకున్న మనలో ప్రేమ ఉందా? ఎక్కడ ఉందండి ప్రేమ? మీరు ప్రేమ ఉందా? ఎందుకు లేదండి, మేము ప్రభు నమ్ముకున్నామండి, అందరికీ ప్రేమ ఉందండి అంటున్నారా? మీలో ప్రేమ లేదండి. మీరు ఎలాగంటే చెప్పగలరు అంటారా? నేను ఒక మాట చూపిస్తాను, మీరు ఎంత ప్రేమ ఉందో బైబిల్ చెబుతుంది. మీరు ఎవరైనా మనుషులు చెప్పిన వాళ్ళు ఉన్నారా? మీరు ఎవరైనా మనుషులు చెప్పిన వాళ్ళు ఉన్నారా? నేను ఎందుకు అలాంటి పనులు చేస్తాను? తప్పుడు పనులు ఎప్పుడు చేయవండి. నేను దేవుని పిల్లలు అండి. కానీ మీలో హంతకులు బయటపడతారు చూడండి. ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారండి. ఇప్పుడు బైబిల్ చూడండి. మీరు హంతకులు కాదో తెలియాలంటే బైబిల్ చూడాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషం. ఎవరి మీద ద్వేషం ఉందా? ఎందుకు లేదు? బయటికి చెప్పంగానే గుడికి వచ్చి కూడా ఈ దరిద్రుడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఇది ఎప్పుడు నా కళ్ళ ముందు పురుగులు పడి తెస్తాడు అని బయటికి చెప్పాం. లోపల సేవకుడు పాస్టర్ గారు దైవజనుడు మంచి వాక్యం చెప్పండి, ఎప్పుడు చూస్తాము తిట్టుకోవాలి ఉంటాడండి, ఇది ఎప్పుడు చచ్చిపోతాడు పోయినా బాబు. అదేంటది? ద్వేషం. సహోదరుడి మీద ద్వేషం, సంఘంలో ద్వేషం, కుటుంబంలో ద్వేషం లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది హంతకులు ఉన్నారు? అందరూ అలాగే బయటికి చెప్పండి. చేతులు వేసుకుంటే బాగోదు, నేను అడగకపోవడం లేదు. ఎందుకంటే యథార్థంగా చేస్తారు. మరి చెప్పండి, మీ మనసులో ఎవరి మీద పాపం లేదు? ఎందుకు లేదు? ఎంతమంది మనసులో కస పొడి చేస్తుంటాం మనం. కత్తితో పొడిస్తే కాదు, హత్య. బైబిల్ ప్రకారంగా ద్వేషిస్తే నరహత్య. అంటే యేసేమో ప్రేమించి బ్రతికిస్తే మీరేం చేస్తున్నారు? ప్రేమించడానికి బదులు ద్వేషించి చంపేస్తున్నారు మీరు. సంఘాల మధ్య ప్రేమ లేదండి. ఎవరి వాళ్ళు నేను కలవండి, వాళ్ళు వేరు నేను వేరు అంటే ఏంటనమాట? సంఘాల మధ్య ప్రేమ లేకపోతే ఈ సంఘంలో నరహంతకులే ఉన్నారు, ఆ సంఘంలోని నరహంతకులే. మొత్తం టోటల్ గా అంతా కలిపి ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్. ఏం గ్యాంగ్? నరహంతకుల గ్యాంగ్. అది చెడ్డి గ్యాంగ్ లాగా. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ అని దిగింది. అది చెడ్డీలు వేసుకుందాం చేస్తారట. అదేంటో ఒంటికి నూనె రాసుకొని అంటే బట్టలు పట్టుకుంటే దొరికిపోతాయండి. దేవుని పిల్లల, ఈ రోజు దేవుని ముసుగులో ఎంతమంది నరహంతకులు లేరు చెప్పండి. మనసులో ఎంతో మంది అన్ని ఏంటి? కోపం. ఇటు గుడికి వస్తాం, దేవుడు ప్రార్థన చేస్తాం, అలా పక్కన చూస్తాం, ఇటు పక్క చూస్తాం, చూడమని తలకి తీసుకుంటాం. ఆవిడంటే మాకు పడదండి, ఆవిడికి మాకు మాటలు లేవండి. ఎందుకు లేదు? ఎందుకు మాటలు లేవు? ఎందుకు మాటలు లేవు? ద్వేషం. అసలు ద్వేషిస్తే బైబిల్లో ఒక మాట మీరు చదవాలి, అక్కడే రాయబడింది 15వ వచనంలో. ఏ నరహంతకుడు ఎందుకు? తర్వాత మాట, ముందు మాట ఏం చదవం? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు ఏందో? నిత్య జీవం లేదు. ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? అంటే సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు అవుతావట. నరహంతకుడు అయితే పరలోకానికి ప్రవేశం లేదట.
అంటే ఇప్పుడు చాలా మంది నరకానికి పోవడానికి రెడీగా ఉన్నారు ఈ రాత్రి తెచ్చిపోతే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఫోన్ చేసి ఎవరి మీద కోపం ఉంటే, అయ్యా నన్ను తప్పుగా ఒకళ్ళు అనుకుంటే నన్ను క్షమించండి, క్షమ. మీరు అడిగేది చాలు, అసలు చచ్చిపోయిన పర్లేదు, వాడు క్షమించడం లేదు మీకు అనవసరం, మీరు మాత్రం క్షమించమని కోరాలి. ఏది క్షమించమని కోరుకున్నాడు? మీరు పరలోకమందు మీ తండ్రికి పిల్లలు కావాలి అంటే మత్తయి సువార్త 5:44 ఏంటన్నమాట. మత్తయి సువార్త 5:44. నేను మీతో ఏం చెప్తున్నానంటే సంగమా విను, పరలోకమందున్న తండ్రికి పిల్లలై ఉండునట్లు శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమంటే ఏ రోజు మీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తారా? రహస్యంగా ప్రార్థన చేస్తారు. ప్రభు వాడు ఎంతో కీడు చేశాడు, ప్రభు త్వరగా చంపేస్తాడు. కానీ యేసు ప్రభు ఏం నేర్పించాడు? మీరు శత్రువులను ప్రేమించండి, అలా ప్రేమిస్తేనే మీ పరలోకపు తండ్రికి పిల్లలట. ఈరోజు సంఘాల మధ్య సమైక్యత లేకపోవడానికి ద్వేషమే కారణమైతే ఆ ద్వేషం నరకానికి కారణం అవుతుంది, మర్చిపోకండి. కనుక ద్వేషిస్తారు ఎవరినైనా? వద్దారా? మనందరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మాకు సంఘం అనే ద్వేషం లేదు, డినామినేషన్ ద్వేషం లేదు, పలానా బోధకుడైన ద్వేషం లేదు. అందరూ మాకు కావాలి. అందరినీ ప్రేమిస్తాం. అవునండి, మీరు ప్రేమించాలి. ఈ సంఘం మాది, ఈ సంఘం మీది, మీరు వేరు మేము వేరు వద్దండి. మనమంతా సమైక్యంగా ఉండాలి అంటే మనలో ముందు ఏం చావాలి? ద్వేషం చావాలి. ఏం చిగురించాలి? ప్రేమ చిగురించాలి. అలా ప్రేమిస్తే తండ్రికి కొడుకులు, లేదా తండ్రి చూసి ఏమంటాడు? వీడు నా కొడుకు కాడు, నరహంతకుడు వీడు, వీడికి పరలోకం రాదు, ఇబ్బంది లేదు మీకు పరలోకం. ఇప్పుడు మీకు పరలోకం కావాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? కావాలి. కావాలంటే ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. ఏమండి మరి ఒక్కొక్క సాక్ష్యం చూపిస్తాను. నేను ఒక సాక్ష్యం, శ్రీకాకుళం మీకు తెలుసు కదా, విజయనగరం జిల్లా అవతల శ్రీకాకుళం ఉండేది. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ అని ఒక సభ పెట్టామండి జైశాలి గారు, మేము అందరం వెళ్ళబోతున్నాం. ఆ సభను జరగనివ్వకూడదని కొంతమంది మతోన్మాదులు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ మీటింగ్ జరగడానికి వీలు లేదు, జరిగితే అల్లర్లు చేస్తాం అని మేము రాకముందే ఒక 2 రోజుల ముందు రోడ్డు మీద ధర్నా చేసి ట్రాఫిక్ ఆపేసి జైశాలి పెళ్లి సుందరరావు గారి ఆ బొమ్మ పట్టుకొని చెప్పులతో కొట్టారండి. అలా కొట్టిన తర్వాత దేవుడు అనుకున్నది జరిగిస్తాడు కదండి. సభలు ఆగలేదు, వెళ్ళిపోయాం. మీటింగ్ లో మాట్లాడారు. ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి. అంటే నేను కేవలం చెప్తామండి ప్రేమించమని, వీళ్ళు ఎవరిని ప్రేమించి చూడుకోండి, వీళ్ళకి అందరంటే కోపం అండి, ద్వేషం అండి, మీరు చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు తప్పుగా అనుకోవడం ముందు మనకు వచ్చే ఆలోచన. మమ్మల్ని ప్రేమించమని చెప్తున్నారు కానీ ముందు మీ ప్రేమ ఉందా అని అడుగుతారు. ప్రేమ ఉందో లేదు మీకు చూపిస్తాను. ఓకే, లైట్స్ ఆఫ్ చూడండి. వస్తుందా? ఎప్పుడు ఆ నల్ల వ్యక్తులు చూడండి, ఈ నల్లగా ఉన్నారు కదా వారిని చూడండి. పక్కన కాల్చారంగా బట్టలు వేసుకుని చెప్పుతూ కొడుతుంది ఆయనండి. ఎవరి మీద? మా తండ్రి గారి మొహం మీద కొడుతున్నాడు ఆయన. మీటింగ్ ముందండి పోలీసులు కూడా దగ్గర ఉన్నారు. ధర్నా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పోలీసులు వచ్చేసారు. ఈ లోపు మే 2018 అండి, మే 22 నుంచి సభలు ప్రారంభమయ్యి తండ్రి గారు మాట్లాడారండి. తర్వాత ఏం జరిగింది చూడండి. ఎందరో కారణజన్ములు ఉన్నారు, వాళ్ళలో కీర్తి ఎవరు? సమాజానికి సేవ చేసే కీర్తి. అందరూ మదర్ తెరిసా, అందరు గాంధీ మహాత్ముల్లా, అందరూ అంబేద్కర్ లా నిజంగా ఉండగలుగుతాయండి సమాజం. ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాట్లు, ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా. కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతీయం పట్ల మనల్ని అందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ రీతి పెట్టిపోతుంది. వద్దండి,
మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మాకెవరు శత్రువులు లేరు. శత్రువులు కూడా మాకు ప్రియులు, మా అన్నదమ్ములే. వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైన కలిసి లేకపోవడం వలన వాళ్ళు తప్పు మార్గాన్ని నడిచిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు బలైపోతున్నారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలకి ఆవేదనతో ఒక నక్సలిస్ట్గా, ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక్కొక్కరు టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. అన్యాయం జరిగిందని అడవుల్లో ఉండి ఎవరు చెబుతున్నారు? పోలీసులు చెబుతున్నారు. వాళ్ళేం చేశారు? వాళ్ళ కుటుంబ పోషణ ఒక ఉద్యోగాల్లో చేరి కాకి పట్టులు వేస్తున్నంత మాత్రం వాళ్ళు చెబుతున్నారండి. వాళ్ళు నక్సలైట్లు. మీరు తప్పిస్తున్నారు. వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం, మణిపూర్ ప్రాంతాలకి నక్సలైట్లు వెళ్ళి మాట్లాడేటప్పుడు సమాజ స్థాపనకు కావలసినది చట్టమా, తుపాకి కొట్టమా అని మాట్లాడిన టైటిల్ ఉంది. 21 మంది వచ్చారండి నా గురించి. ప్రసంగాలు అంతా విన్నారండి, వెళ్ళిపోయారండి. ఇచ్చారండి, ఒక నక్సలైట్ మార్చాలి. అమాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి లోనైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదురెత్తడానికి అడవులను పాకెట్ పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి, మంచుకి, ఎండకి, తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు. వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతంలో తలడిల్లిపోతున్నాయండి. ఇలా ఈ వ్యవస్థను ఎలా మార్చారు మనం? యేసు బోధలు ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలరు. ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలరు. మెసేజ్ అయిపోయిందండి. ఆయన ప్రసంగం వీళ్ళు ఎవరు వచ్చారో చూడండి. వేరే చెప్పుతో కొట్టిన వ్యక్తి అంటే వచ్చాడు ఆయన. చెప్పుతో కొట్టిన వ్యక్తి జైశాలి గారు అంత పెద్ద వ్యక్తి లేచి కౌగులించుకున్నారు చూడండి. ఏమిటి చెప్పుతో కొట్టిన వ్యక్తిని చెప్పించేసి ప్రార్థన చంపేమని చెప్పచ్చు కదండి. చెప్పడండి. అది కాదు క్రైస్తవ్యం అంటే. ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడండి ఆ నల్ల వ్యక్తి. అయ్యా నేను తప్పుగా మిమ్మల్ని అర్థం చేస్తున్నాను, ఇది నేను కూడా విన్నాను ఇక్కడ కూర్చొని. చూడండి, 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాడు. లైట్స్ ఆన్. అదేనండి ప్రేమ అంటే. క్రీస్తు నేర్పించిన ప్రేమ అంటే ఏంటి? నీ శత్రువును కూడా ప్రేమించడం. క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళు శత్రువులు. అది మనకి ఇంకొక సంఘానికి చెందిన వాళ్ళు, ఇంకొక సేవను చేస్తున్న వాళ్ళు, ఇంకొక ప్రాంతానికి చెందిన వాళ్ళు, లేదా డెనామినేషన్ చెందిన వాళ్ళు శత్రువులు అన్నమాట. కాదండి, క్రీస్తు సువార్తను చేతపట్టి సేవ చేస్తున్న సేవకులండి. వాళ్ళ మీద మీ కోపం ఏంటండి? మన కోపం ఏంటండి? తప్పు కదా. సహోదరులుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, సమాధాన పడాలి. క్రీస్తు ప్రేమని సమాజానికి ఒకటిగా చెప్పాలి. అదే సమైక్యత. మనం విడిపోయి ఒకరినొకరు పరుచుకొని కొట్టుకొని సంఘాలుగా విడిపోయి చేసేది కాదు సువార్త. అలా ఒకవేళ విడిపోయి ద్వేషిస్తూ దూషిస్తూ సేవ చేసినా మనం పరలోకానికి చేరవాలి. మనం కలిసిపోవాలి. మనమంతా క్రీస్తు రక్తము చేత కడుగబడిన వాళ్ళం, పవిత్రపరచబడిన వాళ్ళం, క్రీస్తు రక్తము చేత రక్షింపబడిన వాళ్ళం. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నిజంగా ఈ పాట చూడండి. చివరిగా ఈ పాట సెలవు తీసుకుందాం అనమాట. లైట్స్ ఆఫ్. ప్రతి మనిషిని కాపాడాలి అని, ప్రతి మనిషిని రక్షించాలి అని, శిక్షించాలని కాదు. అంత గొప్ప పవిత్ర ప్రేమ చేత, క్రీస్తు రక్తం చేత కడగబడిన క్రైస్తవులమైన మనం, ఆయన రక్తంలో క్షమ ఉంటే, ఆయన రక్తంలో ప్రేమ ఉంటే, ఆయన రక్తం చేత కడుగబడిన మనలో ఎందుకండి ద్వేషం? ప్రేమిద్దాం, సమాజాన్ని మారుద్దాం. వాక్యం చెప్పడానికి వెళుతుంటే కొట్టినా తిట్టినా సహించుకుందామట. సహించుకుంటుంది క్రైస్తవ్యం. చెప్పులతో కొడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అయినా సహించుకుంటుంది క్రైస్తవ్యం. అలా బయట వాళ్ళని సహిస్తున్న మనం సహోదరులుగా ఒకరినొకరు ఎందుకు సహించుకోలేకపోతున్నాం? ఒకరినొకరు సహించుకుందాం, ప్రేమించుకుందాం. మనలో ఒక తండ్రికి పిల్లలుగా మారుదాం.
మనలో ఉన్న ద్వేషాన్ని చంపి ఈ సమాజంలో ఎంతో మంది నాశనానికి పడిపోతున్న పాపాత్మలను రక్షించే దేవుని కొరకు ఆయన పిల్లలకు ఆస్తిగా సమకూర్చాలని సమర్పించామండి. అందుకేనండి మేడూరు గ్రామంలో పిల్లలందరూ ఎంత దూరం నడిపించాడు. కూలి పనులు చేసుకునే పిల్లవాళ్ళైనా తమ కష్టానికి తనంతా దాచి ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారు తెలుసా? ఈ మంచి సమాజానికి అందించడం కోసం. మరి మీరు సంపాదిస్తున్నారే, మీ ధనాన్ని ఎవరి కొరకు ఖర్చు చేస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారా? క్రీస్తు ప్రేమను చాటే ఇటువంటి గొప్ప స్వార్థ కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో చాటించగలుగుతున్నారా? అదే మీకు జీతం. మర్చిపోకండి, మీలో నిజంగా ప్రేమ ఉంటే ఈ గిరిజన ప్రాంతాలన్నిటినీ క్రీస్తు ప్రేమతో తడిపి ముంచేలా మహాజ్ఞానపు మాటలు, ప్రేమ మాటలు ప్రకటించాలి. నేర్చుకోండి, ప్రకటించండి. దేవుని ప్రేమను సర్వ సమాజానికి ప్రకటించి ఆ మహాలోకాన్ని చేరుకోవాలి మీరంతా. అదే మనందరి మధ్య కావలసిన సమైక్యత. ఇందులో సంఘాలు, డినామినేషన్ అన్న భేదాలు లేకుండా క్రీస్తు రాజ్య స్వార్థ కోసం మనమంతా కలిసి అడుగులు వేయాలి. ఎందుకంటే ఆత్మలను రక్షించి పరలోక రాజ్యం చేర్చాలి. మనము చేరిపోవాలి. ఈ లోకంలో అనేక మందిని చేర్చాలి ఆ లోకానికి. అది మీది, నాది, మనందరి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చండి మీరందరూ. గాడ్ బ్లెస్ యు. రేపు మరలా మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. పరిశుద్ధుడైన తండ్రి దేవా,